ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. సో చాలా రోజులైంది వీడియో చేసి, కొంచెం ఫీవర్ ఉండడం వల్ల ఈ మధ్యలో వీడియోస్ అవన్నీ ఏం చేయలేదు. మన డైలీ టార్గెట్స్ వచ్చేసి దాదాపు 8 months అయిపోతుంది. అంటే కరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళు ఎవ్రీడే ఒక టాపిక్ తీసుకుంటే చిన్న చిన్న టాపిక్స్ ఆల్మోస్ట్ 240 అబోవ్ అయిపోయినట్టు. చిన్న చిన్న టాపిక్సే మనం తీసుకునేది. మీరు కరెక్ట్ చదివితే దాన్ని ఒక 1/2 hourలో కంప్లీట్ చేయొచ్చు. ఒక 1-2 hours దాన్ని రిపీట్ కూడా చేయొచ్చు, రివిజన్ కూడా చేయొచ్చు. సో ఎవరైతే సీరియస్గా కొంతమంది ఫాలో అయ్యారు వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందినట్టే. ఎందుకంటే మంచి మంచి టాపిక్స్ ప్రతి యూనిట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో అది మనం డైలీ మార్నింగ్ పెడుతున్నాం, దాన్ని ప్రిపేర్ అవుతున్నారు. సో టుమారో మార్నింగ్ 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ 6 to 9 రాయండి. అంతకన్నా ముందు అయిపోయినా పర్లేదు, స్పీడ్ చేసే వాళ్ళు ఉంటే అయిపోద్ది. సో 6 to 9 రాయండి. తర్వాత 9 o'clock తర్వాత నేను కీ పెడతా. ఎవరైతే ఇవరకు మొన్న కరీంనగర్లో లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే రాయొద్దు, ఎందుకంటే ఇది అదే పేపర్. సో అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పేపర్ను ఎలాగోలాగా తీసుకురావడం జరిగింది ఇక్కడికి. సో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మన వాళ్ళందరూ చూడాలి. సో ఖచ్చితంగా రాయండి 6 o'clock టు. ఎందుకంటే మనం డేలో పెట్టుకుంటే కూడా కొంచెం చదువుకునే వాళ్ళకి ఇదంతా కాకుండా ఎర్లీ మార్నింగ్ రాస్తే తొందరగా మన పని కూడా అయిపోతుంది. సో ఫ్రెష్ మైండ్తో కూడా రాయొచ్చు. ఓకేనా? ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉండే పొద్దున అయితే. ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకున్నారు మన వాళ్ళందరూ. సో దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? అలాగే రేపటి నుండి మనం 5 AM ఈ కరెంట్ అఫైర్స్ ఒకటి చూద్దాం. చాలామంది మెసేజ్ పెడుతున్నారు కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి. చాలామంది చెప్తారు యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ అవి చదవచ్చు, షైన్ ఇండియా చదవచ్చు. మనం ఎగ్జామ్ పెడతాం, మన ఎగ్జామ్ పెట్టేటి మీరు ఎక్కడ చూడనట్టయితే దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు. మీరు అవి చదవండి, ఏది షైన్ ఇండియా చదువుతారు, దాంతోపాటు దీన్ని యాడ్ చేసుకోండి. మనం ఏం చేద్దామంటే రేపటి నుండి 5 o'clockకి మ్యాక్సిమం లైవ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒక 10 minutes. ఆ 10 minutesలో జరిగిన కరెంట్ అఫైర్స్ బ్రీఫ్గా చూసి న్యూస్ పేపర్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది న్యూస్ పేపర్ కూడా చదవరు. స్టడీ హాల్ పోవడం, లేదంటే ఇంటి దగ్గర ఉంటే న్యూస్ చూస్తారు, లేదంటే ఏదో ఇవేటు SMS అవి చూస్తారు, కానీ న్యూస్ పేపర్ చదవరు. సో న్యూస్ పేపర్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకసారి చూస్తే ఏంటంటే మనకు కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి చదివితే గుర్తుండిపోతాయి. దాన్ని మళ్ళీ ఒకసారి మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ బుక్ చదివినా ఇంకేదైనా చదివినా కూడా రివిజన్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ప్రయత్నం అయితే చేద్దాం. టుమారో నుంచి ఎవరెవరైతే 5కి లేస్తున్నారో ఖచ్చితంగా లేవండి. ఈ ఒక 1/2 hour ఈ ప్రయత్నం చేద్దాం మనం. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది, మనకు సబ్జెక్ట్ కవర్ అవుతుంటుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. అలాగే మనం ఏదైతే డైలీ టార్గెట్ ఇస్తున్నామో ఆ డైలీ టార్గెట్కి సంబంధించిన షార్ట్ నోట్స్, అలాగే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఇది కూడా చాలా తక్కువ టైం. మనం ఏంటంటే తెలుసు మీకు, ఏది కూడా మనం పెద్దగా బాగాసేపు ఎక్స్ప్లెనేషన్ ఉండదు. దానికి మనం ఫస్టే మనం సింప్లిఫై చేస్తాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక 1 month పాటు ఫస్ట్ చూద్దాం. రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. May 31st వరకు కూడా దీన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. సో మీకు ఎట్లయితే ఈ టార్గెట్స్ ఉన్నాయో నేను ఈ టార్గెట్ తీసుకుంటున్నా. ఈ 1 month మొత్తం కూడా న్యూస్ పేపరు, కరెంట్ అఫైర్స్, మనం ఇచ్చే టార్గెట్కి సంబంధించిన క్లాస్, ఈ 1 month కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే టైం అనేది దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఎన్ని రోజులు చదివినాము. ఇప్పుడు ఈ GPO కానీ ఏది వస్తే అది రావాలి, నీకు జాబ్ ఏదైనా రాని, అంతకదే సిలబస్. ఆ ఎక్స్ట్రా సిలబస్ ఏది ఉందో దాన్ని చదువుకుంటాం. GS వరకు అయితే మిస్ కావద్దు. ఇది ఎందుకంటే ఇన్ని రోజులుగా మనం చదివి మళ్ళీ ఎగ్జామ్ టైంకి ఆగం కాకండి. ఏ కోర్సులు ఇప్పుడు ఏం తీసుకోకండి. ఎందుకంటే ఆ GPOకి సంబంధించి వాడు ఏమి ఇస్తాడు, మళ్ళీ ఇవే ఇస్తాడు. మ్యాక్సిమం 99% పాత సిలబసే ఉంచవచ్చు. లేదంటే GS అయితే ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. ఇలా లేనిది ఏముంది, ఇవైతే ఉంటాయి. ఇంకేదైనా యాడ్ చేస్తే భూభారతి అవన్నీ ఉంటాయి. అది ఇప్పుడే టెన్షన్ అవసరం లేదు దాని గురించి. అలాంటి చట్టాలకు పోయి బాగా డెప్త్ పోయి ఏం అడగాలి, అటువంటి సింపుల్ అడుగుతారు. టెన్షన్ వద్దు, కూల్గా చదవండి. రేపు మార్నింగ్ ఈ ఎగ్జామ్ రాయండి. దీంతోపాటు ఇంకొక 3 అంశాలు ఉన్నాయి.